విధ్వంసం వర్సెస్ ధనయజ్ఞం. తెలంగాణలో ఇప్పుడు సరికొత్త రాజకీయ నినాదం ఇది. నేళ్ల నుంచి నిధుల దాకా ప్రతి అంశంలోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధానికి ఇప్పట్లో పులి స్టాప్ పడేలా కనిపించడం లేదు. ఇంతకీ విధ్వంసం సృష్టించిందెవరు, ధనయజ్ఞం చేసిందెవరు? ఇప్పుడు ఇదే ప్రజాక్షేత్రంలో చర్చనీయాంశంగా మారింది. వేదిక ఏదైనా గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న సీఎం రేవంత్ తాజాగా చేసిన కామెంట్స్ కాకపుట్టిస్తున్నాయి. నీళ్ల పేరిట నిధుల్ని దోపిడీ చేసి 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం సృష్టించారంటూ బీఆర్ఎస్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. నీళ్ల విషయంలో వాళ్ళు చేసింది దోపిడే. నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ఒకవేళ కూలిపోకపోయి ఉంటే వీళ్ళు చేసిన తప్పిదాల మీద చర్చ కొంత తక్కువ జరిగి ఉండేది. ఇవాళ మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది అని చెప్తుంటే మళ్ళీ మేడిగడ్డల నుంచి నీళ్ళైతే అన్నారంలో పోయమంటారు. ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. 10 సంవత్సరాల చంద్రశేఖరరావు 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిండు తెలంగాణను. రేవంత్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం తెలంగాణకు ఆయువు పట్టన్న ఆయన ప్రాజెక్ట్ ని కనుమరుగు చేసేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నాటి కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారని విమర్శించారు. బరాజ్ మొత్తం పోతుంది, బరాజ్ కొట్టుకపోతుంది. ఒక బరాజ్లో మూడు పిల్లర్లకు పగుళ్ళు పడితే మొత్తం 1,00,000 కోట్లు వేస్ట్ అయింది. ఈ రకమైన చిల్లర ప్రచారం ఏదైతే ఉందో మానుకుంటే, ఈ పచ్చి అబద్ధాలు మానుకుంటే ప్రభుత్వానికే మంచిది. ఈ అబద్ధపు దుర్మార్గాలతో ఎక్కువ రోజులు నెట్టుకరాలేరన్న మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాకపోతే మాకైతే అనుమానం ఉంది, రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న ఆలోచనలు, ఆయన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోవాలి అంటే 3 బరాజులు కొట్టుకపోవాలి అనే ఆలోచన, అనే దుర్బుద్ధి, ఒక కుట్ర ప్రభుత్వమే చేస్తున్నట్టుగా నేనైతే భావిస్తా ఉన్నాను. మరోవైపు మార్చి 1న చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో వార్ ఇంతటితో ఆగదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో అగ్గిరాజేసిన నీళ్లు, నిధుల మంటలు ఇంకెన్నాళ్లు సెగలు పుట్టిస్తాయో చూడాలి మరి.